సుబ్బాయమ్మ, ఇంత చాకిరి మామూలు విషయం కాదు. కానీ సుబ్బాయమ్మ, గేదెలు లేకముందే కొంచెం భక్తిగా ఉన్నట్టున్నావు అండి. అయ్యో దేవుడు, నాయన కృప లేకుండా ఎక్కడయ్యా? నాయనేగా ఇచ్చింది. ఇప్పుడు నేరస్తులు ఎవరయ్యారు? ఈమెకు లోన్ తెప్పించి ఒక గేదెకి 6 గేదెలు ఇప్పించి దేవుడే, నాయనేగయ్యా ఇప్పించింది. అంతా నాయన సెలవు, నాయన దయ అంటుంది. నాయన దగ్గర రాకుండా కొడుతుంది. ఏం చేయాలి సుబ్బాయమ్మనే? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా బాధపడుతున్నాడు. మామూలు బాధ కదా అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు అంది. తప్పకుండా చేశా సుబ్బాయమ్మ, నా తండ్రి నీ భారమంతా కొట్టివేసేటట్టు ప్రార్థన చేస్తానని పోయాడు. ఇప్పుడు కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరిని చేయని ఇట్లా అన్ని సుబ్బాయమ్మ అడ్డవడ్డం పడి చేస్తుంది. కొడుకున్నట్టున్నాడు, మరి గేదెల్ని తోలకెళ్ళి మేడం. అబ్బే వాడి పొంద వాడికి ఏం తెలుసా? వాడు పిల్లోడు అయితే వాడు గాడిదలాగున్నాడు. వాడు పిల్లోడైంది, పెళ్లి కూడా చేస్తే. కోడలు ఉంది కదా, పాలు ఇదయ్యా, అబ్బే సగం పాలు వదిలిపెట్టిదయ్యా. నేనంటే పెద్దదాన్ని, అనుభవం కలిగింది, మొత్తం పిండుతా. సరే ప్రార్థన చేయండి అయ్యగారు. చాకిరి మామూలు చాకిరి కాదు, మీకు తెలియదు ఏముంది. నాయన కృప, ప్రార్థన చేయండి అని. నీ బాధ అంతా తొలగిపెట్టాడు. ప్రార్థన చేస్తానని పోయాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా నీకు స్తోత్రం. సుబ్బాయమ్మ బిడ్డ నాయన, ఎవరు వచ్చినా రాకపోయినా మందిరంలో ముందు కనపడేదామె, వెనకపోయేదామె నాయన, చివరిలో పోయిద్ది. అయ్యా నా ప్రభువా, ఏది వండినా తీసుకొచ్చి పెట్టింది నాయన. కనీసం 6 గేదెలు వస్తే గ్లాసు టీ కూడా ఇయ్యలేదు నాయన. సినిమా కష్టాలన్నీ చెప్పింది. ప్రభువా సుబ్బాయమ్మని అంతే వదిలిపెడతావా నాయన, నీకు స్తోత్రం అని ప్రార్థన చేయటం మొదలుపెట్టి. ఏ రాత్రి తెంచుకున్నాయో మొత్తం 6 గొడ్లు తాళ్ళు తెంచుకున్నాయి. తెల్లారు లేచి చూస్తే మేకు దగ్గర ఒక్కటి లేదు. హల్లెలూయా. ఇక రాజు ఇంకెక్కడికి వచ్చేది? తిరిగి 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 3 రోజులు తిరిగింది, ఏం కనపడలా. మరి ఆయన పంపిస్తే ఏం పట్టుకుంటుందా? సౌలు గాని గాడిదల్ని వెతకపోయినట్టు సౌలుకు దొరికినాయి ఆ గాడిదలు, ఇంటికి చేరినాయి, అడ్రస్ లేకుండా పోయినాయి. ఇక రాదు అయ్యగారు అనుకుంటా